హరే కృష్ణ. బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, నేను మన కృష్ణుడిని నమ్ముకోవడం జరిగింది. ఒక కృష్ణుడి యొక్క భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోయాను. అతనే రప్పించుకున్నారులేండి. సో ఆ భక్తి మార్గంలో మనకి ఎన్నో రకాల విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఎన్నో విషయాలు. అసలు భగవద్గీత, మన హిందువుల సాంప్రదాయ ప్రకారంగా భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదవాలి. కానీ ఎంతమంది ఇంట్లో, మన హిందువులు సంబంధించిన ఇంట్లో ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది? దాన్ని ఎంతమంది చదువుతున్నారు? ఇదొక్కటే మనం చేసినట్టయితే మన జీవితానికి ఉన్న అర్థం మనకేంటనేది తెలుస్తుంది. నేను చాలా లేటుగా తెలుసుకున్నాను జీవితం కోసం ఎలా బతకాలి, ఏం చేయాలనే విషయాన్ని. సో దాని ప్రకారంగా నేను నడుస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు చేసినటువంటి ఏవైతే తప్పుదములు ఉన్నాయో అవి దయచేసి నేను చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేశాను, ఆపాను. దేనికోసం బ్రతుకుతున్నాం అనేది మనం అర్థం తెలుసుకోవాలి కదా. చాలామంది అంటారు, ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా బోల్డ్ అంత వయసు ఉందిలే, అప్పుడు చేద్దామని. నీకు వయసు అయిన తర్వాత నువ్వు రామకృష్ణ అనుకున్నంటే వాళ్ళు దిగొస్తారా? నాన్న, నీ టైం అయిపోయింది, నువ్వు చేసినటువంటి కర్మని అనుభవించు అని అంటారు. కానీ అప్పుడు గుర్తు చేస్తారు, ఇప్పుడు గుర్తు చేయరు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే నీకేంటి నష్టం? ఏమైనా నష్టం ఉందా? రామకృష్ణ నేను ఇప్పుడు అనుకోవడం వల్ల మనకి ఏమైనా భంగం కలుగుతుందా? కలగదు కదా. మరి ఎందుకు ఆచరించట్లేదు? ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు అంత వయసు అయిపోయిందా భక్తి మార్గంలో వెళ్ళడానికి? సరే, భూమి మీద దేనికి వచ్చావు తెలుసా? ఏం కావాలనుకుంటున్నావు తెలుసా? ఎక్కడికి వెళ్తావు తెలుసా? మరి ఈ విషయాలు నీకు ఎలా తెలుస్తాయి? ముందు తెలుసుకోండి. తెలుసుకొని దాన్ని ప్రయత్నించడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు సమాధానము చెప్పేది ఇదే. అది ఎవరు చెప్తారు, ఇది ఎవరు చెప్తారు, అది ఎవరు చెప్తారు, ఇది ఎవరు చెప్తారు. మనకు అవసరం వస్తే ఒక 40 రోజులు దీక్ష తీసుకుంటాం, ఏదో మాలలు వేసుకుంటాం. జీవితాంతం ఉండొచ్చు కదా. అదే దీక్షలో మనం ఉండేటట్టుగా జీవితాంతం ఉండొచ్చు కదా. ఆ 40 రోజులు మాత్రమే ఎందుకు? మాంసాహారం తినకూడదు, ఉల్లిపాయ ఎల్లులు తినకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికి పాపం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. ఆ 40 రోజులే ఎందుకు అనుకుంటాం? జీవితాంతం ఉండడం వల్ల మనకేంటి నష్టం? మనం ఒకరికి అన్యాయం చేస్తే మనకు అన్యాయం ఎవరైనా చేస్తారా? మనకి ఎవరు చేయరు కదా. సో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఒక దారి అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏదో బ్రతికేస్తున్నామండి. మన బ్రతుకు రేపొద్దు మన పిల్లలు, వాళ్ళ బ్రతుకు గురించి మనం ఆలోచించామా? వాళ్ళకి అది ఇచ్చాము ఇది ఇచ్చామనుకుని అన్నాం. కానీ ఒక మంచి లైఫ్ అంటే ఒక మంచి మార్గం, మంచి ధర్మంతో కూడుకునే మార్గం మనం చూపించామా? ఎప్పుడు చూపిస్తాం? ఎలా చూపిస్తాం? మనమే పాటించకపోతే వయసు అయిపోయిన తర్వాత, నాయనా తండ్రి మంచం మీద జగలేకపోతున్నాను, తండ్రి నన్ను కాపాడు. ఏ రకంగా కాపాడుతాడు? వయసులో ఉంటాడు వెర్రవేగావు కదా, వయసులో ఉంటాడు వెర్రవేగావు కదా, ఇప్పుడు నన్ను కాపాడు అనుకున్నంటే ఎలా కాపాడుతాడు? దేవుడు అనేవాడు ఎవరైనా సరే రామకృష్ణ అనుకునంటే రారు. నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నువ్వు అనుభవించాల్సిందే. అప్పుడే ఆ కర్మ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే నువ్వు అనుభవించాలో అది అయిన తర్వాత అప్పుడు వస్తాడు. అప్పటికి మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎందుకంటే ఒక్క క్షణమైన గ్యారెంటీ లేని జీవితం మనం జీవిస్తున్నాం. మీరు బాగా గమనించండి, ₹1 చాక్లెట్కైనా వ్యాలిడిటీ ఉంది. అంటే దానికి పలానా రోజు తయారు చేయబడ్డది, పలానా రోజు వరకు దీనికి సమయం ఉందని ₹1 చాక్లెట్కైనా ఉంది. మన జీవితంకి ఉందా? ఒకసారి ఆలోచించండి. అలాంటి జీవితం మనం జీవిస్తున్నాం. దీంట్లోనే పగలు, ప్రతీకారాలు, క్రోధాలు, ఎన్నో భయంకరమైన మనస్పర్ధాలు లోపల. ఉదయం లెగ్స్ నుంచి నైట్ పడుకున్నంత వరకు ఏ ఆలోచనలు మన మైండ్లో తిరుగుతుంటాయి. ఎందుకు? ఉదయం లెగ్సావా, నైట్ పడుకున్నంత వరకు మనకి ఏం ఆలోచన ఉన్నాయి? తండ్రి నేను బయటికి వెళ్తున్నాను,
నేను చేపట్టినటువంటి పనులు ఏవి ఆటంకాలు జరగకూడదు, అన్నీ మంచిగా జరగాలి. నేను ఏది కూడా తెలిసి ఎవరికి అన్యాయం చేయను, ఏది ఇబ్బంది పెట్టను. ఇంటికి రాగానే రామకృష్ణ అనుకుంటూ మన పిల్లల భార్యలతో చక్కగా ఉండాలి. సరిపోదా? ఎందుకు అన్నీ మన నెత్తి మీదకి వేసుకుంటాం? ఏం తీసుకెళ్తాం అని నెత్తి మీద వేసుకుంటాం? అక్కడ మ్యాటరు, ఇక్కడ మ్యాటరు, అక్కడది ఇక్కడది కచ్చిపిచ్చి బుర్రత్తా ఏమవుతుంది? నీ ఇంట్లో విషయాలతోటే నువ్వు ముందుకెళ్ళడం వల్ల సతమతం అయిపోతుంటావు. ఈ పనికి రాకపోయిన విషయాలన్నీ మళ్ళీ ఎందుకు మళ్ళీ దాన్ని తలతో పెట్టుకోవడం? పనికొచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు కదా. పనికొచ్చింది 1% కూడా మన మైండ్లో ఉండదు. పనికి రాకపోయిన విషయాలు మన మైండ్లో ఉంటాయి. అక్కడ చెత్త, ఇక్కడ చెత్త, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు, అవే మన మైండ్లో ఉంటాయి. అల్లడు ఏం చేస్తున్నాడా, అలా అమ్మాయి ఏం చేస్తుందా, ఆ ముసలావిడ ఏం చేస్తుందా, అల్లడి డబ్బు ఎంత తీసుకున్నాడో, నేనేం చేయాలి, అడిగి నేను తొక్కాలని నేనేం చేయాలి? తొక్కుకుంటూ ఏం చేస్తావు స్వామి? తొక్కుకుంటూ ఏం చేస్తావు మాత? ఒక మంచి ధర్మాన్ని నమ్ముకుంటూ ధర్మంగా వెళ్ళాలని ఆలోచన చేయండి. మీకు ఎవరు అన్యాయం చేయాలన్నా కూడా వాళ్ళు భయపడతారు. ఖచ్చితంగా నేను చెప్తాను, రాసిస్తాను. మీరు ఎవరికి అన్యాయం చేయకపోతే మీకు అన్యాయం చేయాలని ఎవరు వచ్చినా కూడా వారు అన్యాయం చేయలేరు. అంతే. మీరు ఒక 1 year ట్రై చేయండి, ఒక 1 year ఆ మార్గంలోకి వెళ్ళండి. మీకే అర్థమవుతుంది నేను చెప్పింది రాంగా రైట్ అనేది. ఓకేనా? నా విషయాలు మీకు ఏమైనా సరే బాధ కలిగించినట్టయితే నన్ను క్షమించాలి. మీరు తప్పగా ఒక మంచి మార్గంలోకి రావాలని చెప్పేసి, ఎందుకంటే నేను కూడా గతంలో ఎన్నో చూసుకుంటూ వచ్చాను, ఎన్నో చేసుకుంటూ వచ్చాను. తెలిసి తెలియక తెలుసుకున్నాను తొందరగా. అంటే ఇంకా లేట్ అయిపోయింది నాకు. ఇంకా తొందరగా తెలియాల్సింది భగవంతుడు నాకు లేటుగా తెలియపరిచాడు. సో నాలాంటి ఇబ్బంది కొంతమంది పడకూడదు. కొంతమంది అందరిలో కూడా ఏదో ఒక రకమైన బాధాకరమైన విషయాలు లోపల దాకా వారు ఎవరు కూడా పడకూడదు అనే ఉద్దేశంతో ఒక మంచి మార్గంలోకి రావాలని ఒక వీడియో రూపంలో మీకు తెలియజేయబోతుంది. వీడియో కొద్దిగా పెరిగింది అయినా కూడా చూడండి. చూసి మనం కూడా అదే దారిలో నడవాలని ఒక ఆలోచన చేయండి. ఒకరి మీద దయచేసి ఏడవకండి. మన బ్రతుకే మనకు గ్యారెంటీ లేదు, ఒకరు బతుకు మనకి ఎందుకు? ఓకేనా? ఆ మాటలన్నీ కూడా మీరు వెల్కమ్ చెప్తూ మీరు చక్కగా అర్థం చేసుకుంటారని కోరుకుని సెలవు తీసుకుంటారు. హరే కృష్ణ.